పరిశుద్ధ సంఘమైన మీ అందరికీ తండ్రి అయిన దేవునుడు ప్రభువైన యేసుక్రీస్తు అన్నుడి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటున్నాను. ప్రియులారా, దేవుని తోడును బట్టి మనం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ధ్యానంలో కొనసాగుతూ 11వ అధ్యాయం వరకు మనం చేరుకోవడం జరిగింది. ఈ దినం మనం ఈ అధ్యాయంలో ఉన్నటువంటి భావాన్ని మనం వినబోతున్నాం. ప్రియమైన వాళ్ళారా, మనం చదివినటువంటి ఈ అధ్యాయము మనందరికీ బాగా పరిచయం, కొత్తదేం కాదు. చాలా సందర్భాల్లో దీని గురించినటువంటి వర్తమానాలు విన్నాం. ఇందులో ఉన్నటువంటి భక్తుల త్యాగాలను గురించి మనము స్మరణ చేసుకున్నాం. ఒక విధంగా సందర్భానికి కాకుండా చాలాసార్లు వ్యక్తిగతంగా ఒక్కటిగా ఈ అధ్యాయాన్ని మనం గుర్తు చేసుకున్న భాగాలు మనకు బాగా తెలుసు. కానీ ఈరోజు మనము ఏ సారాంశంలో చూడబోతున్నామంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథకర్త చేత ఎందు నిమిత్తం అయితే ఈ మాటలు రాయించాడు, ఈ మాటల్లో ఉన్నటువంటి ఉద్దేశము వాటి లోతును మనం చూడబోతున్నాం కనుక కొద్ది నిమిషాలు మీరు ఏకాగ్రతగా వినవలసిందిగా కోరుతున్నాను. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి కాంటెక్స్ట్, సందర్భం మనకు తెలవడం కోసం ముందుగా కొన్ని వేరు చోట్ల ఉన్నటువంటి వాక్యాలు ముందుగా చదవాలనుకుంటున్నాను. అవి మనందరికీ అవసరం. బహుశా మనము, నాకు తెలిసి ఈ నెల కాలంలో పెద్దగా వాటిని గుర్తు చేసుకొని ఉండకపోయి ఉండవచ్చు. నేను ఒక నెల కాలం అంటున్నానంటే మీరు ఆలోచించాలి. అవి మనం చాలా వెనుకకు నెట్టేసుకున్న వాక్యాలు. కొన్ని వాక్యాలను దయచేసి మీరు చూడగలిగితే, పేతురు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము. ఈ సందర్భం మనకు తెలియడం కొరకు మనము ఇప్పుడు చూడబోతున్నాం కొన్ని వాక్యాలను, వేరే సందర్భాల్లో ఉన్నటువంటి మాటలు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12, 13 వాక్యాలు, అలాగే 15వ వాక్యం కూడా చదవడానికి ఇష్టపడుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12లో అంటున్నాడు, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లుగా మీరు ఆశ్చర్యపడకండి. ఏం చెప్తున్నారు పేతురు గారు ఇక్కడ? పరిశుద్ధాత్మ పూర్ణుడు అని అంటే హింసింపబడుతున్న సంఘంను పురికొలుపుతున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. మిమ్మల్ని పిలువని పిలిపేం కాదు ఇది, మీరు పిలువబడిందే ఎందుకని గుర్తు చేస్తున్నాడు. మీరేదో వింత సంభవించినట్లుగా ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మీకు తెలిసిందే జరుగుతుంది. అసలు మీరు ఎందుకు పిలువబడ్డారో అదే నెరవేరుతుంది మీ జీవితంలో అన్నట్టుగా మాట్లాడుకుంటూ వస్తున్నాడండి ఆయన. ఏం చెప్తున్నాడు ఇక్కడ అనంటే మనకు తెలిసిపోతుంది ఇట్టే చదవగానే, శ్రమ పడుటకు సిద్ధపడమని చెప్తున్నాడు ఇక్కడ. అందుకోసం కిందికి వచ్చేసరికి ఏ వ్యక్తి కూడా నరహంతుడు గాని, దొంగ గాని, దోచుకోని వాడు గాను శ్రమ అనుభవిస్తే వానికి ఏం ప్రయోజనం? ఎందుకంటే వాడు చేసిన దానికి ప్రతిఫలమే వాడు అనుభవిస్తున్నాడు కదా. కానీ కింద 15 అంటాడు, మీలో ఎవడును నరహంతకునుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలుకి పోవానిగా బాధ అనుభవింపతగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. ఈ మాటలు ఎంత స్థిరంగా మాట్లాడుతున్నాడు చూడండి. బహుశా మనం ఈ నెలకాలంలో ఇది గుర్తొచ్చి ఉండకపోవచ్చు మనకు. నిజమే, ఈయన ఒకే కాదండి, సంఘాలకు రాస్తున్నటువంటి అపోస్తులందరూ ఈ మాటలే చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇంకొక మాట కూడా మనం గుర్తు చేసుకోగలిగితే, తిమోతికి పౌలు గారు చెప్తున్నప్పుడు కూడా తిమోతిని సిద్ధపరుస్తూ, తిమోతి ద్వారా ఆయన వెళ్ళబోతున్నటువంటి సంఘాలన్నింటినీ సిద్ధపరచమని చెప్పబడుతున్న లేఖనం మనం చూడగలిగితే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం నేరుగా నేను చదువుతున్నాను. 12లో అంటున్నాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఎవరో కొందరని లేదండి, నిజం, ఆ మాటలు అలానే ఉన్నాయి. ఇది అందరికీ వర్తించదు, ఇది కొంతమందికే వర్తిస్తుంది. లేకపోతే కొంతమంది వ్యాఖ్యానం అంటే కామెంటరీ ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు మనము పడటం అంటే శ్రమ పెట్టబడటం లేదు అని అంటే మనము క్రీస్తు యేసునందు సద్భక్తితో లేమని కాదు. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు మనకు శ్రమ ఉంది, మనం శ్రమ పెట్టబడవచ్చు, పెట్టబడకపోవచ్చు. ఇది అందరికీ వర్తించేటువంటి లేఖన భాగంగా పరిగణిస్తే ఈరోజు శ్రమ నొందుకొని ప్రతి ఒక్కరూ క్రైస్తవులు కానట్టయినా అని మనల్ని కొంచెం విరుద్ధమైన ఆలోచనతో అడిగేవారు కూడా ఉంటారు ప్రియమైన వాళ్ళ. కానీ రాస్తున్న భక్తుడైతే చాలా స్పష్టంగా రాస్తున్నాడండి. స్పష్టంగా రాస్తూ ఏమంటున్నాడంటే, అందులో కొందరు అనటం లేదు, ఏదో కొద్ది మంది మాత్రమే అనటం, అంటే సెలెక్టివ్ పీపుల్ అన్నట్టు లేదు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ సిద్ధపడిపోవాలట మనము హింసకి. పేతురు గారైతే శ్రమ అన్న పదాన్ని, అగ్ని వంటి మహాశ్రమ అన్న పదాన్ని, పౌలు గారు అయితే హింస అన్న పదాన్ని తీసుకుని వచ్చేశారు. ఈ లేఖనాలు మనం ఎక్కువగా మనము గుర్తు చేసుకోవడానికి ఇష్టపడని మాటలు ప్రియమైన వాళ్ళ. కానీ మన మనసులో ఇంకొక ఆలోచన కూడా ఉండొచ్చు. ఏ ఆలోచన అంటే, ఇది 1వ శతాబ్దంలోనో లేకపోతే ప్రతికూలమైనటువంటి రోమ ప్రభుత్వ కాలంలో కదా ఈ సంఘాలన్నీ అప్పుడు ఉన్నవి, అందుకోసం వాళ్ళకు కలుగుతున్నాయి కదా, వాళ్ళను బలపరచడానికో లేకపోతే వాళ్ళను ప్రోత్సహించడానికో అప్పుడు రాయవలసి వచ్చింది అని అనుకుంటే, మనం వీటన్నిటికంటే ఇంకొంచెం వెనక్కి వెళ్ళామనుకోండి,
సజీవుడై ఉన్న యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అది ఇంకా మనకు పునాది రాయిగా ఈ సమయంలో గుర్తుకు రావాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలోనికి మీరు ఒకసారి రాగలిగినట్లయితే ఈ మాట గుర్తు చేసుకుందాం. ఈ 3 వాక్యాలు మనకు చాలా అవసరం ప్రియమైన వాటిలో. ఇంకొకటి కూడా చూపిస్తాను దానికి కొనసాగింపుగా. యోహాను సువార్త 15వ అధ్యాయంలోనికి మీరు వచ్చినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అంటున్నారు. 18, 19 వాక్యములను చదువుతున్నారు. 18, 19లో ఏమంటున్నారంటే, లోకము మిమ్మల్ని ద్వేషించినట్లా మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. నిజమే, మనకు కూడా తెలుసు ఆ విషయం. ఆనాడు నా 12 మందికే కాదు, ఇప్పుడు మనకు కూడా తెలుసు. ఆయన అంటున్నాడు, లోకము మిమ్మల్ని ద్వేషించినడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని. మన పిలుపు ప్రియమైన వారలారా, దేనికి ఎందుకు పిలుచుకున్నావు ప్రభు అని అంటే వెంటనే అంటుంటాడు క్లియర్గా, అందుచేత లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. అదే జరుగుతుందండి. ఎందుకంటే మన యజమానునికి, మన రక్షకునికి ఏదైతే జరిగిందో ఆ వంతులోనికే మనం వచ్చేసాం. పౌలు గారు కూడా ఫిలిప్పీ సంఘంలో అన్నదే కదా, క్రీస్తు శ్రమలలో కొదవై ఉన్న వాటిని నా ఇందు నేను కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎందుకు బ్రదర్, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ లేఖనాలు చదువుతున్నామని ఒకవేళ మీ మనసుకు పట్టాలి ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే చెప్పేదేమో 11వ అధ్యాయం అని, ఈ లేఖనాలన్నీ ఎందుకు చూస్తున్నాం? ఇంకొక కొనసాగింపు వాక్యం అన్నాను కదా, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ లేఖనం కూడా మనతో చెప్తున్నటువంటి ఉద్దేశం ఏమిటి అని అంటే, ఇగో ఇలాంటి అనేక శ్రమలు మనం అనుభవించి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించవాలని అపోస్తులైన పౌలు ఆనాడు ఉన్నటువంటి సంఘమును బలపరుస్తూ ముందుకు సాగాడు. 14వ అధ్యాయం 22లో ఏం థ్రెడ్ కనపడుతుంది చెప్పండి మనం చదివిన లేఖనాలన్నింటిలో? యేసుక్రీస్తును సంరక్షకునిగా అంగీకరించినందుకు, ఆయన యందు సాక్షి జీవితం కలిగి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలని ముందుకు సాగుతున్నందుకు, క్రైస్తవుడనని మనము చెప్పుకొనుటకు సిద్ధపడుతున్నందుకు దేవుడు అంటున్నాడు మనకు శ్రమ ఉన్నది. ఇది ఇలానే గుర్తుపెట్టుకొని ఇప్పుడు హెబ్రీ పత్రికకు వెళ్ళిపోవాలి. ఎందుకనంటే అసలు ఆ అధ్యాయంలో ఆ ముఖ్యమైన సారాంశం అదే ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు హెబ్రీ పత్రికలోనికి రండి. మీకు నా ఇంట్రడక్షన్ మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇంట్రడక్షన్ ద్వారా ఇక్కడికి ఎందుకు రావాలనుకుంటున్నాను అనంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనికి మనం వస్తే, ఈ పత్రిక మొదలు పెట్టినప్పుడే మీతో కొన్ని లేఖనాలు చెప్పాను ప్రియమైన వాళ్ళారా. ఆనాడు బలహీనపడుతూ శ్రమలను తాళలేక మరలా యూద మతంలోనికి వెళ్ళిపోవాలన్నటువంటి ఒత్తిడి ఎక్కువ అవుతున్నటువంటి సంఘములకు రాస్తున్నటువంటి పత్రికగా మీకు ఇంట్రడక్షన్ లోనే చెప్పేశాను. కొన్ని నెలలు గడుస్తున్నాయి కదా, మర్చిపోయిండొచ్చు. ఈ పత్రిక ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకండి. కలుగుతున్న శ్రమను బట్టి, కలుగుతున్న ఒక విధంగా వస్త్రహీనతను బట్టి, ఉపద్రవమును బట్టి, నిజంగాండి ఆకలి దప్పులను బట్టి. ఎందుకంటే క్రైస్తవుడని చెప్పుకుంటున్నందుకు అటు రోమా ప్రభుత్వం నుంచి హింస ఉన్నది, ఇంకోవైపు యూదా మతం నుంచి కూడా హింస ఉన్నది ప్రియమైన వాళ్ళ. ఇంకా ఆ టైం పీరియడ్కి వెళ్ళి ఆలోచిస్తేనట ఎంత ఒత్తిడి ఉండేనట అంటే, అసలు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయలేని పరిస్థితులు అటండి. అప్పుడప్పుడు ఇలా ఆలోచిస్తున్నప్పుడు నాకు ఆనందం అనిపిస్తుంటుంది ప్రియమే. ఎందుకు దేవుడు ఆనాడు ఆదిమ సంఘంలో ప్రభు బలను భోజనంగా పెట్టాడో నాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతున్నట్టుగా తోస్తుందండి. లేని ప్రియమైన వాళ్ళారా, పని దొరకక, నిజమండి, స్థిరాస్తులు దోపిడికో లేకపోతే అధికారం కిందికో వెళ్ళిపోయి, ఎందుకు కేవలం యేసుక్రీస్తును సురక్షకునిగా అంగీకరించిన కారణాన్ని బట్టి వారు అనుభవించిన శ్రమకు వారికి తిండి దొరకని పరిస్థితులు ఉన్నవి ప్రియమైన వాళ్ళ. అవునండి, ఈరోజు మనమైతే ఇంకో రకంగా ప్రభు వల్లని ఆచరిస్తున్నాం. కానీ ఆనాడు ప్రభు వల్ల ఎలా ఉండనో తెలుసా? భోజనం ప్రియమైన వాళ్ళ వారికి. ఎందుకు అయి ఉండొచ్చు చెప్పండి, ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకు భోజనంగా ఉండొచ్చు ఆ రోజు వారికి? నేనైతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. వారు పొందుకుంటున్న శ్రమలో వారికి తిండి దొరకని పరిస్థితులు కూడా ప్రభునామమును కలిగి ఉన్నందుకు ఈ ఒత్తిడంతా తాళలేకపోయారండి. ఎంతకాలం ఓర్చగలుగుతారు? ఎంతకాలం ఓర్చుకోగలుగుతారు? మొదలు పెట్టినప్పుడైతే బాగానే ఉంటుంది ప్రియమైన వాళ్ళ, అది అలాగే ఎక్స్టెండ్ అవుతుంది అనుకోండి. ఎంతకాలం అన్నటువంటి ఆలోచన మన హృదయంలోనికి రాగానే మన పట్టుదల సడలింపులోనికి వెళ్ళిపోతుంది, మన గ్రిప్ లూజ్ అవుతుందండి. హెబ్రీ పత్రికలో అదే జరిగింది ప్రియమైన వాళ్ళ. ఒకప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? ఈ సంఘస్థులు ప్రారంభమైనప్పుడు ఏమండి, చివరకు తమ ఆస్తిని కూడా కోల్పోవటకు సిద్ధపడిపోయారట. 10వ అధ్యాయంలో మనం పోయిన చూసాం కదా. ఆ మాట మీ నోటీసులో ఉండకపోవచ్చు, మళ్ళీ ఒకసారి నేను చదువుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మీరు చూడగలిగితే ఆ మాటలో చెప్తాడు. వారు వెలిగింపబడిన తర్వాత ఏం చేశారట అంటే 32లో, మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములను జ్ఞాపకం తెచ్చుకోండి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది? మళ్ళీ మీరు గతాన్ని ఒకసారి వెనక్కి వెళ్ళి చెక్ చేసుకొని చూసుకోండి అని ఎందుకంటున్నాడు అనంటే, ఇప్పుడు ఆ పట్టుదల, ఇప్పుడు ఆ ఓర్పు, ఇప్పుడు ఆ గ్రిప్ అనేది లూజ్ అయిపోయింది ప్రియమైన వాళ్ళ, శ్రమ అధికమైన కారణాన్ని బట్టి.
ఇంటెన్సిటీ పెరిగిందండి. నిజమే, శోధన మొదటిసారి మనము దాన్ని సహించి ఆ శోధనలో పడిపోకుండా దాన్ని మనం ఎదిరించినప్పుడు అంటే దుష్టుడు ఖచ్చితంగా దానికంటే బలమైన ఇంకొంత డిగ్రీ ఇంక్రీజ్ చేసి శ్రమను మన జీవితంలో తీసుకొస్తాడు. దాన్ని తాళేమనుకుని వదిలిపోడు ప్రియమైన వాళ్ళరా. మనం పడగొట్టే ప్రయత్నం జరిగేంత వరకు మెట్టు మీద మెట్టు వస్తూనే ఉంటాడు. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే యోగు జీవితాన్ని తీసుకోండి. ఇన్సిడెంట్ తర్వాత ఇన్సిడెంట్ ఎక్కడి వరకు తీసుకొచ్చాడు అంటే చివరకు తనతో ఉంటుందని నమ్మిన భార్య వరకు తీసుకొని వచ్చి శోధించాడు. అంతేకాదు వస్తున్నటువంటి స్నేహితుల ద్వారా కూడా ప్రయత్నం చేశాడు. ఎన్ని లేయర్ బై లేయర్ చూడగలం తెలుసా? ఒక్కొక్క స్టెప్, మొదటిసారి నిలవగానే రెండవ అనుమతి, రెండవ దాన్ని నిలవగానే మూడవ అనుమతి, మూడో దాన్ని నిలవగానే నాలుగో అనుమతి. ఏం తెలుస్తుంది చెప్పండి? కాబట్టి మనం బలంగా సాగుతున్న కొద్దీ మనకు ఎదురొచ్చేటువంటి పరిస్థితులు కూడా బలంగా ఉంటాయి. ప్రియమైన వాళ్ళ ఈ సంఘానికి కూడా అదే ఎదురైంది. అదే ఎదురైందండి. మీ పూర్వపు దినములు జ్ఞాపకం చేసుకోండి. నేను ఎందుకంటున్నాను, ఇప్పుడు ఆ దినములలో లేకుండా కొంచెం బలహీనపడ్డారు. ఏ విషయంలో బలహీనపడ్డారు అనంటే క్రీస్తు నిమిత్తము మనం శ్రమ అనుభవించుటకి ఏర్పరచబడ్డామన్నటువంటి ఆ నమ్మకం లేకపోతే ఆ ఏర్పాటు విషయంలో వారు బలహీనపడేసరికి పౌలు గారు రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ పత్రిక. ఇప్పుడు 11వ అధ్యాయం ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే 11వ అధ్యాయం అంతా ఇచ్చే బలం అదే ప్రియమైన వాళ్ళరా. 11వ అధ్యాయం ఇవ్వబోతున్న బలం ఏమిటంటే ఆ శ్రమలలో మీరు నిలిచి ఉండుటకు ఇప్పుడు మీకు విశ్వాసం అవసరము. వాస్తవానికండి ఈ 10వ అధ్యాయంలో ఒకప్పుడు మీ పూర్వ దినములు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పిన పౌలు గారు ఇప్పుడు ప్రస్తుత దినములలో మీరు కొంత బలహీనపడ్డారని గుర్తు చేసిన పౌలు గారు వెంటనే 12వ అధ్యాయానికి వెళ్ళేసరికి ఏమంటాడో తెలుసా అండి? ఆ మాట చూస్తారా? ఒకసారి చూడండి ఏమంటున్నాడు. 12వ అధ్యాయము 4వ వాక్యంలో అంటున్నాడు, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరించలేదు. ఒక విధంగా అంటే ఇక్కడ సిన్ గురించి అనేదానికంటే చక్కగా ఏమి ఇముడుతుందో మనం 12వ అధ్యాయంలో ఇంకా డీటెయిల్గా చూస్తాం. శ్రమే అక్కడ పరిపూర్ణంగా సరిపోతుందండి. మీరు ఇంకా క్రీస్తు నిమిత్తం ఈ శ్రమను అనుభవించే విషయంలో ఇంకా రక్తం కారేంత దూరం ఇంకా మీరు వెళ్ళలేదు. అంటే మనం పాపం చేయకుండా ఉండడానికి మన దేహం నుంచి రక్తం కార్చుకునే పరిస్థితులు వస్తాయనేది అక్కడ సెట్ అవ్వదు ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే మన రక్తం కాదండి మన పాపానికి కావాల్సింది. పరిశుద్ధుడైన దేవుని కుమారుని పరిశుద్ధ రక్తం చిందింపబడింది. మళ్ళీ పాపం విషయంలో మన రక్తం చిందింపబడడం కాదు అక్కడ పౌలు గారు ప్రస్తావిస్తుంది. ఏమంటున్నాడంటే క్రీస్తు నిమిత్తం మీరు ఎదుర్కొనే శ్రమ, మీ మీదకి వచ్చే శ్రమను మీరు ఎదిరించే విషయంలో ఇంకా మీరు రక్తం కారే అంత ముందుకు ఇంకా రాలేదు. మీరు ఓర్చుకున్నారు, పూర్వం దినాల్లో బాగా ఓర్చుకున్నారు, ప్రస్తుత దినాల్లో బలహీన పడుతున్నారు. కానీ దేవుడు మిమ్మల్ని నన్ను ఏ పిలుపులో చూస్తున్నాడే రక్తం కారేంతగా ముందున్న దినాలున్నాయి. ఇంకా ఏమండి, వీటికి దూరంగా పారిపోవడానికి కాదండి మనం వచ్చింది క్రైస్తవ్యంలోనికి. ఇవి ఉంటాయని తెలిసే వచ్చాం ప్రియమైన వాళ్ళరా. తెలుస్తున్న తర్వాత నేను ఒకరోజు నా ప్రభువు నాతో చెప్పినవి ఉంటాయని నేను తెలుసుకుంటున్నానని ఇంకా స్థిరపడవలసింది పోయి ఈరోజు సగటు క్రైస్తవ్యం ఒకనాడు హెబ్రీ పత్రికలో ఉన్నట్టుగానే ఇప్పుడు క్రైస్తవ్యం కూడా శ్రమ నుంచి చాలా దూరం పారిపోయింది ప్రియమైన వాళ్ళ. నిజం చెప్పమంటారండి, స్థిరం ఇంకొక మాట, విశ్వాసం నుంచి చాలా దూరం పారిపోయింది. నిజం అలానే వస్తుందండి. 10-11 అధ్యాయాల మెడిటేషన్లో మనకు వచ్చేటువంటిది ఏంటి అంటే శ్రమ నుంచి క్రైస్తవ్యం పారిపోయింది అని అంటే ఈజీగా చెప్పాల్సిన మాట ఏంటంటే విశ్వాసం నుంచి కూడా పారిపోయింది. అందుకోసమే ప్రభు అన్నమాట, నేను మళ్ళా భూమి మీదకి వచ్చినప్పుడు నేను విశ్వాసం చూడను అందుకే అన్నాడండి ప్రభు. ఈ 10వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ ఆలోచనతో 11లోకి వెళ్ళిపోగానే ఏం చెప్పబోతున్నాడు ఈ 11 అధ్యాయంలో అంతా అంటే విశ్వాస వీరులు వీర వనితలుగా హీరోయిన్స్ గా పిలువబడ్డటువంటి భక్తుల యొక్క సారాంశం అంతా 11 అధ్యాయంలో అలా కుమరించేశాడండి. ఇంకా నాకు అసలు చెప్పడానికి సమయం లేదు పౌలు గారు అనేసారు అన్నమాట. ఇక చెప్ప వీలు పడనంత గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి. వీరందరూ ఎందుకున్నారంటే ఆ శ్రమను మనం ఓర్చుకున్నటకు కావలసిన విశ్వాసం ఇచ్చుటకు ఇంతమందిని గుర్తు చేయబోతున్నాడు 11వ అధ్యాయంలో. ఆ అధ్యాయం గురించి మీకు కొత్తగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదండి. అందులో ఉన్నటువంటి వ్యక్తులు వారి జీవితంలో జరిగినటువంటి గొప్ప గొప్ప కార్యములు మీకు ఇన్ అండ్ అవుట్ తెలిసి ప్రియమైన వాళ్ళ సండే స్కూల్ త్రూనో లేకపోతే ప్రసంగాల ద్వారానో మీ పర్సనల్ రీడింగ్ ద్వారానో ఏదో రకంగా మీకు అందులో ఉన్నటువంటి వ్యక్తులు పరిచయస్తులే. కానీ ఈ పరిచయస్తులు ఇక్కడ ఎందుకు ప్రస్తావింపబడ్డారు అనడానికి సందర్భం ఏంటో తెలుసా? సందర్భం ఏంటి అనంటే ఇప్పుడు ఈ శ్రమను చూసి వెనక తీయకండి. మనం వెనక తీయవారంగా ఉన్నామా దేవునికి మన ఎందుకు సంతోషం ఉండదు. అదే చెప్తాడు 10వ అధ్యాయం కన్క్లూజన్ వర్డ్ చదివిన తర్వాత 11లోకి వెళ్ళిపోతానండి. కొంచెం స్పీడ్గా మనకు తెలిసిన కాంటెక్స్ట్లో కనుక కొంచెం త్వరగా వెళ్ళిపోతాను 11వ అధ్యాయం. కానీ 10వ అధ్యాయం చివరి వాక్యం చూడండి 39. అయితే మనము నశించుటకు వెనక తీయువారము కాము గాని. ఇప్పుడు మళ్ళీ ఇంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళిపోకండి. మనం నశించుటకు వెనక తీయువారము కాము కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఎందుకు ఈ పదాన్ని తీసుకొచ్చాడు? మళ్ళీ
అదే ఎందుకు అనంటే ఆ శ్రమను ఓర్చుకొనుటకు, ఆ శ్రమలో నిలిచి ఉండగలుగుటకు ఇప్పుడు మనందరికి ఎవరు కావాలి అనంటే విశ్వాసంలో మనల్ని పురికొల్పేటువంటి వ్యక్తుల పరిచయాలు కావాలి. అందుకోసం మళ్ళీ ఒక పెద్ద గుంపును పరిచయం చేయబోతున్నాడు అండి వాళ్ళందరికీ. వీళ్ళందరినీ ఆనాడు ఆ పత్రికలో ఉన్నటువంటి ఆ సంఘానికైనా ఈనాడు చదువుతారు మనకైనా వీరందరూ ఎందుకు అవసరము అనంటే మనము సహించి మనకు అవసరమైన కొంత ఓర్మిలో కొనసాగుటకు ఈ విశ్వాస వీరులు మనకు కావాలి. వీరు విశ్వాసంలో పురికొల్పుటకున్నారు ప్రియమైన వాళ్ళరా. కానీ వీరు పురికొల్పుతున్న దేని కొరకు అనంటే శ్రమ అనుభవించుటకే, వెనక తీయటం కాదు. వెనక తీయటం కాదు, ఆ శ్రమకు దూరంగా పారిపోవడం నేర్పుటకు కాదు వీళ్ళు ఇక్కడ ఉన్నది. వీళ్ళు ఎందుకున్నారు అనంటే ఇంకా పురికొలిపి నిజముగా ఓర్చుకొనుటకు, మన ఆత్మను సంపాదించుకొనుటకు, మన ఆత్మను రక్షించుకొనుటకు మనకు కావాల్సిన విశ్వాసం అనుగ్రహించుటకు. వాస్తవానికండి 10వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ బ్రిడ్జి మిస్ అయితే 11 ఎందుకుందో మనకు తెలియదు. అందుకోసమే గతంలో మనం ఆలోచించినట్టుగానే మధ్యలో నుంచి తీసుకుంటాం ఇందులో ఉన్నటువంటి వ్యక్తులను, వారి గురించి మనం మాట్లాడుకోవచ్చు, క్యారెక్టర్ స్టడీ కిందనో ఇంకా దేని కిందనో మాట్లాడుకోవచ్చు. కానీ ఈ పత్రిక మనం బైబిల్ స్టడీలో ఉన్నప్పుడు కాంటెక్స్ట్ మనకు తెలియాలి కనుక ఈ బ్రిడ్జిని బాగా మీ ముందు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. హబక్కూకు గ్రంథం నుంచి 10వ అధ్యాయంలో కన్క్లూజన్ లో ఆయన తీసుకున్నటువంటి ఆ వాక్యం కూడా అదే. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకునని చెప్పదలుచుకున్న దగ్గర ఇప్పుడు ఏమంటాడు అని అంటే, నేను వస్తున్నాను, కొంచెం లేట్ అవుతుంది కదా, ఆ లేట్ అవుతుందని వెనక తీసేవారు ఎవరైనా ఉన్నట్లయితే వారు రక్షింపబడరు. వారు ఎవరు రక్షింపబడతారు అని అంటే ఆ కొంచెము కాలం ఓర్పుతో సహించిన వారు. అలా ఓర్పుతో మనం సహించాలి అని అంటే దేవుని పట్ల మనకు అపారమైన విశ్వాసం కావాలి ప్రియమైన వాళ్ళ. అందుకోసం వెంటనే న్యూ డెఫినేషన్ అండి, కొత్త అర్థము విశ్వాసానికి. మునుపున్న పూర్వ పుస్తకాల్లో ఎక్కడా కనపడని ఒక నిర్వచనము. ఆ నిర్వచనం ఏమిటి అంటే, విశ్వాసం అంటే ఏంటో తెలుసా? నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం. కనిపించిన దాని కొరకు ఎదురు చూస్తూ తుదమట్టుకు నిలిచి ఉండడంలో ఏముంది అనంటే విశ్వాసం ఉంది. లోకంలో ఉన్న వాళ్ళు మనం చూస్తూ అనుకుంటుండొచ్చు, యేసుక్రీస్తు నమ్మినందుకు మనకు ఎదురవుతున్న దారిద్ర్యం కావచ్చు, మనకు ఎదురవుతున్న హింస కావచ్చు, మనకు ఎదురవుతున్న లేమి కావచ్చు, మనకు ఎదురవుతున్నటువంటి కొరతలు కావచ్చు, ఇవన్నీ చూడగానే వాళ్ళు అంటుండొచ్చు, వీరు ఏమైనా పిచ్చివారు అసలు, దేని కొరకు ఇదంతా భరిస్తున్నారు, ఏం పొందుకోవాలని ఇలా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కనిపించడం లేదు కదా. కానీ మనకు మాత్రం ఏముంది అంటే మనం అదృశ్యమైన దాని పట్ల గురి కలిగి ఉన్నాం. అదే ప్రియమైన వాళ్ళారా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఇప్పుడు ఇంత శ్రమ ఎందుకు ఓర్చుకోవాలి అని అంటే మనం ఎదురు చూస్తున్నది స్వతంత్రించుకోబోతున్నాం కనుక ఓర్చుకోవాలి. అది ఎవరికి కనపడటం లేదండి. ఇంతకు దేని కొరకు ఎదురు చూస్తున్నాం అంటే ఈ 11వ అధ్యాయంలో ఉన్నటువంటి వారందరూ ఎదురు చూస్తున్నాయి మరీ శ్రేష్టమైన ఒక స్వాస్థ్యము కొరకు. దాని కొరకే. అది ఎవరికి కనపడట్లేదండి, ఇంకా నిజం ఎవరికి తెలియదు కూడా. కానీ మనకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే మనం వాగ్దానం చేయబడ్డాం ఆ విషయంలో. నిజమే, ఈరోజు మనకు కూడా కనిపించడం లేదు. కనిపించినంత మాత్రం మనం వదిలేస్తే ఇక విశ్వాసం ఏది? అందుకోసం పురికొల్పడానికి వీరందరినీ గుర్తు చేస్తూ అసలు వీరందరూ దేని కొరకు ఇంత అనుభవించారో వారందరి అనుభవాలను పంచుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరి ముందు దేవుడు చెప్పుకుంటూ వెళ్ళిన పదం ఏంటంటే విశ్వాసమును బట్టి. మరి ఏం చేశారు వీరంతా? మరీ శ్రేష్టమైన దాని కొరకు నిరీక్షించి ఎదురు చూసి దేవుని కొరకు బ్రతికారు. వదిలి వెళ్ళిపోలేదట ప్రియమైన వాళ్ళ. వారి పరిస్థితుల్లో వారి దినాలలో వారికి ఎదురైన శ్రమలను సహించారు, ఓర్చుకున్నారు, వాటి కిందికి వెళ్ళిపోయారు. కొంతమంది ప్రాణాలను పోగొట్టుకున్నారు, కొంతమంది తిరిగి పొందుకున్నారు. రెండు వైపులా ఉన్నారండి ఆ గుంపు. మొదలు పెట్టాడు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు అని అంటే హేబేల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇంకా జాబితా అంతా రాసుకుంటూ ఎక్కడి వరకు చేశాడు అంటే యేసుక్రీస్తు వారి వరకు తీసుకుని చేశాడండి గ్రంథకర్త. వారందరి గురించి చెప్తూ దేవుడు అన్నమాట ఏంటంటే వారు కలిగి ఉన్న విశ్వాసమును బట్టి వారు దేవుని యొద్ద నుంచి సాక్ష్యం పొందుకొని ఉన్నారు. ఏమని? నీతిమంతులని. నిజమండి, వారు నిలిచారు. ఇంకా స్థిరంగా చెప్పాలంటే వారు తమ ఆత్మను సంపాదించుకున్నారు. ఈ అధ్యాయంలో ఉన్న వారందరూ, ఈ అధ్యాయం బట్టి నన్ను దేవుడు అడుగుతున్నది, మనం మన ఆత్మను సంపాదించుకున్నట్టు సిద్ధమేనా? ఈ అధ్యాయ ధ్యానం ద్వారా మనకు రావాల్సిన ఆలోచన, మనకు దొరకవలసిన సమాధానం ఏమిటంటే నా ఆత్మను నేను రక్షించుకున్నట్టుకు నేను సిద్ధమేనా? అలా సిద్ధపడాలి అని అంటే బాగా గుర్తుపెట్టుకోండి ప్రియమైన వాళ్ళారా, విశ్వాసం కావాలి మనకి. ఈ లేఖనం చూడండి, భయం అవుతుందండి ఈ చదువుతున్నప్పుడల్లా. తెస్సలోనిక 2వ పత్రిక, దయచేసి ఇక్కడికి వస్తే మీరు తెస్సలోనిక 2వ పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నటువంటి మాట, ఆకాశము భూమి గతించిన ఈ మాట తప్పదు ప్రియమైన వాళ్ళారా. దేవుడు ఒకసారి చెప్పి ఉన్నాడు అని అంటే అది నిజము. తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యము చివరి స్టేట్మెంట్ చూడండి.
మొత్తం చదువుతున్నాను. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థించండి. కింద అంటున్నాడు, విశ్వాసము అందరికీ లేదు. ఏంటంటే ఇంత పెద్ద మాట. జ్ఞానం దగ్గర అయితే కొందరికి లేదంటాడండి కొరింథీలో, కానీ విశ్వాసం దగ్గర మాత్రం దేవుడు ఎంత మాట పెద్ద చెప్పేశాడు అంటే అందరికీ లేదు. ఈరోజు మీరు నేను ఉందనుకుంటున్నాం. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, ఒక్కసారి మనసుకు తెచ్చుకొని ఆలోచించండి. ఎప్పుడు బయటకు వస్తుందో తెలుసా అండి మన యందు విశ్వాసము? నేను ముందు ఇంట్రడక్షన్లో చదివిన లేఖనాలన్నీ ఉన్నాయి చూసారా, ఆ లేఖనాల్లో మనం నిలిచినప్పుడే ముందు చాలా బలంగా ప్రారంభమయ్యారండి హెబ్రీ సంఘస్థులు. వారి పూర్వపు దినములు చూస్తే ఆస్తిని కోల్పోవటం కూడా వారు సిద్ధపడ్డారట. చిన్న మాదిరా చెప్పండి అది. కానీ శ్రమ అధికం అవ్వగానే ఏది సడలిపోయింది అని అంటే వారిలో నుండి నిరీక్షణ, విశ్వాసం దూరం వెళ్ళిపోవడం స్టార్ట్ అయ్యాయి ప్రియమైన వాళ్ళ. ఈరోజు అవేవి ఎదుర్కోకుండానే మనం ఏ విధంగా క్లెయిమ్ చేసుకోగలం చెప్పండి? నేను విశ్వాస్యతలో ఉన్నాను అని దేవుని ముందు భయమే అవుతుంది ప్రియమైన. అందుకోసం అంటున్నాడు, విశ్వాసము అందరికీ లేదు. ఈ 11వ అధ్యాయం అంతా మనల్ని ఏ విషయంలో పురికొల్పాలి అనంటే, వారందరి యొక్క సాక్ష్యము మనందరి హృదయంలో ఏం పుట్టించాలి అనంటే, ఏ పరిస్థితిలో కూడా దేవుని మీద నేను కలిగి ఉన్న విశ్వాసము నేను వదులుకోనన్న దృఢ నిశ్చయితను మనకు పుట్టించడానికి ఆ 11వ అధ్యాయం చెప్పబడుతుంది ప్రియమైన వాళ్ళారా. అలా తుదమట్టుకు కలిగి ఉన్నవారు ఏం సంపాదించుకుంటారు అనంటే తమ ఆత్మను సంపాదించుకుంటారు. అందుకే పిలుస్తున్నాడు. హేబేలు దగ్గర నుంచి మొదలు పెట్టాడు ప్రియమైన వాళ్ళారా. ఒకరోజు ఆదాము మొట్టమొదటి కుటుంబము కోల్పోయిందండి. ఆదాము కోల్పోయాడు దేవుని ఎడల విశ్వాసాన్ని. కానీ ఆశ్చర్యంగా ఆ కుటుంబంలోనూ పుట్టిన తన కుమారుడు మళ్ళీ అదే విశ్వాసమును పొందుకున్నాడు దేవుని ఎడల. ఇచ్చిన బలిని బట్టి తన మనస్సును బట్టి దేవుడు అతను నీతిమంతుడని తీర్పు తీర్చాడండి. తనకు అన్యాయం చేసిన విశ్వాసం ద్వారా ఇప్పటికీ మాట్లాడుతున్నాడని దేవుడు చెప్పాడు. చూడండి ఎంత అద్భుతం మాట. కయీను గురించి ఆ మాట చెప్పలేదండి దేవుడు. కయీను గురించి ఆ మాట చెప్పలేదు. చూడండి, అలా రాసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కొక్కరికి మనము క్యారెక్టర్ని మనం చదువుతున్నప్పుడు ఏ విధంగా మనల్ని పురికొల్పుతారు అని అంటే, వారు నిజంగా ప్రియమైన వాళ్ళ అదృశ్యమైన దాని కొరకు ఎదురు చూస్తూ బతికిన జీవితాలు కనబడతాయి ప్రియమైన వాళ్ళ. అప్పుడప్పుడు పర్సనల్గా తీసుకొని థింక్ చేస్తూ ఉండండి ఏ విషయాన్ని అని అంటే, ఎందుకు నిరోధించలేదు అంటే, లేకపోతే ఎదురాడలేదు. ఏది కయ్యనొచ్చి తన తమ్ముడైన హేబేలును చంపుతున్నప్పుడు ఆ వాగ్వాదం జరగవచ్చు కదండి. బలవంతులే వచ్చి యవనస్తులే పారిపోవచ్చు కదా. ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. చూడండి, వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అతీతంగా ఉంటాయండి. అధ్యాయంలో ఉన్న వారి నిర్ణయాలు ఏ ఒక్కరి గురించి మాట్లాడినా, ఆ తర్వాత ఉన్నటువంటి క్యారెక్టర్ హానోకు గారి గురించి మాట్లాడినా ఎవ్వరికి లేని మాట అండి. నిజం, ఎవ్వరికి కనపడని మాట ఏంటంటే, హానోకట దేవునికి ఇష్టడై ఉన్నాడట ప్రియమైన వాళ్ళ. ఎందుకు తీసుకొని ఉండొచ్చు ఆయన ఆ నిర్ణయం దేవుని ఎడల? మన ఆదికాండం 5లోకి వెళ్ళి చదివినప్పుడు ఎలా కనపడతాడంటే హానోకు గారి గురించి, అతడట దేవునితో నడుచుచుండెను అన్న పదం కనపడుతుందండి. అంటే దేవుని కొరకు ఏదో చేస్తున్న వాడిని గాను కొరకు అన్నట్టుగా లేడు ప్రియమైన వాళ్ళారా, దేవునితో ఉన్నాడు అన్నట్టుగా ఉంటుంది. అలాంటి ఆలోచన, అటువంటి నడవడిక మళ్ళీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలోనే చూడగలం. నేను నా తండ్రి ఏకమై ఉన్నానని మీరు ఎరగరన్న దగ్గరే అలాంటి లోతైన భావం మనం చూడగలం. కానీ మిగిలిన ఏ భక్తుల జీవితంలో పదాలు కనపడవండి. ఏంటి అంటే, ఆయన దేవునితో నడవడం మనం చూడలేము. నిజంగా అండి, ఎంత ఇష్టడుగా ఉన్నాడట అంటే, మరణము చూడకుండా అలానే హానోకును దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడట ప్రియమైన వాళ్ళ. నేనేం లేని చదవటం లేదు, మన బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాట చదువుతున్నాం. దానికి కూడా దేవుడు వాడిన విశ్వాసమును బట్టి, ఇదిగో నేను హానోకు నాకు ఇష్టడై ఉన్నాడు, అతను నాకు ఇష్టడుగా ఉన్న కారణాన్ని బట్టి నేనేం చేశానంటే అతన్ని మరణం చూడకుండానట్లు నేరుగా నేను కొనిపోయాను. ఏమంటే ఒక నోవాహును తీసుకోండి. ఏమంటే అతను కూడా విశ్వాసమును బట్టి అంతకుముందు చూడని సంగతులన్నిటి విషయమే దేవుని చేత హెచ్చరింపబడిన వాడే ఏమండి తన కుటుంబము రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాడట ప్రియమైన వాళ్ళరా. అతనికి దేవుడు అన్నమాట ఏంటంటే, అతని విశ్వాసమును బట్టి అతన్ని నేను ఇస్తున్న సాక్ష్యం ఏమిటంటే, అతడు నీతిమంతుడు, రేపు లోకం మీద నేర స్థాపన చేయటకు అతను అర్హత పొందుకొని ఉన్నాడు. ఆయన రేపు తీర్పుగా నిలబెడతాడట ప్రియమైన. అంటాడు కదా, ఆయన మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చున్న తర్వాత మిగిలిన తర్వాత మళ్ళీ సింహాసనంలో ఏవడ్డాయి ఏమంటే, ఆ సింహాసనం మీద ఇశ్రాయేలు 12 గోత్రముల వారు కూర్చొని జనులకు తీర్పు తీర్చుద్దరని అపోస్తులకు ఎలాంటి ప్రామిస్ అయితే ఉందో నిజంగా అండి. నోవా గారి దగ్గర అది చూడగలం. మళ్ళీ ఆయన ఏం చేస్తాడట అంటే, ఆనాడున్న జనుల మీద నేరస్థాపన చేయుటకు ఆయన తన విశ్వాసంను బట్టి అర్హతను పొందుకొని ఉంది. కానీ వాళ్ళ జీవితంలో స్మూత్ గా లేవు ప్రియమైన వాళ్ళ. ప్రభునామ నిమిత్తము ఎన్నింటినో భరించారండి.
46 సంవత్సరంలో ఆల్మోస్ట్ ప్రియమైన వాళ్ళను ఆల్మోస్ట్ ఐ థింక్ 56 or 46 years కట్టాడండి ఆయన. అన్ని సంవత్సరాలు ఒకసారి మీరు ఆలోచించండి, ఆయన చుట్టూ వాతావరణం ఎలా ఉండొచ్చు. చాలా కష్టమైన స్థితి అండి. దాంతో పాటుగా ఆయన ఎంత తన కుటుంబాన్ని సిద్ధం చేసుకోవాలి, తన గర్భాన పుట్టిన 3 కొడుకులను సిద్ధం చేసుకోవాలి, వారికి రాబోతున్న జల ప్రళయం నమ్మగలిగేటువంటి కోడళ్ళను కూడా ఆయన తెచ్చుకోవాలి. చిన్నది కాదండి. వారందరూ అదృశ్యమైన దాన్ని నిజంగా ప్రియమైన నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపంలోనికి వారు ప్రవేశించారు. లేదా వాళ్ళు తీసుకున్న ఈ అతీతమైన నిర్ణయాలు మనల్ని ఎందుకు పురికొల్పాలని దేవుడు ఆశపడుతున్నాడు అని అంటే, ఈరోజు ప్రభునామ నిమిత్తం మనం శ్రమ పెట్టబడుటకు కావలసినటువంటి, అంటే అంగీకరించుటకు కావలసిన విశ్వాసం వారు మనకి ఇవ్వాలి. ప్రియమైన వాళ్ళ ఇంత త్యాగదనులుగా, ఇంత ఎవరు అంతకు మునిపెన్నడూ చేయనంత జీవితములు వీరు బతకడానికి కారణం ఏమిటి అంటే, దేవుడు వారి గురించి ఎప్పుడు చెప్తున్న పదమే విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి. అదృష్టుడైన దేవుడు వీటన్నింటిని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఇది చెప్పి ఉన్నాడంటే ఇది చేయబోతున్నాడని వారు నమ్మారు. ప్రియమైన వాళ్ళరా, ఆయన నమ్మిన దాని ప్రకారం చేశారు. ఆ చేసిన దానికి దేవుడు అన్న మాటలు ఏంటంటే, వీరందరూ విశ్వాసం బట్టి ఇలా 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 ప్రవర్తించారు. ఆ జాబితా అలానే ఉందండి, 1 by 1. ఆ తర్వాత ఇక అతి ముఖ్యమైన క్యారెక్టరు, చాలా లెంతీ ఎక్స్ప్లెనేషన్ అండి. ఈ అధ్యాయం మొత్తంలో ఎక్కువ వచనాలు ఇచ్చింది ఈయనకి, అబ్రహాముకి. బాగా లేటుగా వచ్చాడు, బట్ ఆయన మాత్రం లేటెస్ట్గా ఉంటాడు ప్రియమైన వాళ్ళ విశ్వాస విషయంలో. ఎందుకంటే అందరికంటే అతీతముగా, బలముగా, అసలు దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉన్నందుకు ఎంత కోల్పోవడానికి సిద్ధపడ్డాడో అబ్రహాం గారి జీవితం నుంచి చూస్తే ఆశ్చర్యం కలుగుతుందండి. సౌకర్యవంతమైన జీవితం, ధనవంతుడిగా ఉన్న స్థితి, తను ఏర్పరచుకున్నటువంటి తన లొకాలిటీలో సెటిల్డ్గా ఉన్నాడండి. కేవలం దేవుడు పిలిచిన కారణాన్ని బట్టి తనకున్నది సమస్తమును వదిలిపెట్టి బయలుదేరినటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు ప్రస్తావిస్తున్నాడు. ఇది ఎలా చేసి ఉన్నాడు అంతా అంటే విశ్వాసమును బట్టి. ఎందుకంటే ఆ పదాన్ని ఆల్మోస్ట్ అండి మనకున్నటువంటి ఎన్ని వచనాలు, 39 రైట్, 39, ఈ 40 వచనాలు ఆల్మోస్ట్ 33 సార్లు విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి అని రిపీట్ చేసుకుని పోతుంటాడు. ఎందుకు అంత స్పేస్ ఇచ్చాడు? ఎందుకంటే ఇప్పుడు క్రీస్తు నిమిత్తం మనకు కూడా ఎదురవ్వబోతున్న శ్రమలో మనం నిలిచి ఉండాలి అంటే మనందరి హృదయంలో ముద్రింపబడాల్సిన మాట విశ్వాసమును బట్టి నేను దీని కింద వెళ్ళిపోతాను. మనకు అంటే దేవుని ఎడల ఓకే, సింపుల్ మీనింగ్లో ఏముంటుంది అంటే విశ్వాసం అంటే దేవుని నమ్మటం. దేవుని ఏమని నమ్మటం? మనం ఏది అడిగినా ఆయన అది మనకు చేస్తాడని నమ్మగలటం. అందులో అర్థం ఉందండి. కానీ ఇక్కడ చెప్పబడుతున్న ఈ విశ్వాసము, మనం ఏది అడిగితే అది చేస్తాడు కనుక ప్రభు నామం నిమిత్తం మనం అనుభవించవలసిన శ్రమ ప్రభు నువ్వు తీసేయంటే తీసేస్తాడు, అది విశ్వాసము. ఎందుకంటే మనకు ఆవగింజ అంత ఉందంటే దేన్నైనా సాధించవచ్చు. ఇంకొక వైపు మనం టిస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. బట్ ఈ అధ్యాయంలో ఉన్నటువంటి వీరు మనకు నేర్పించేది ఏంటి అంటే విశ్వాసం దేవుని యొక్క డిసిషన్స్ ను మార్చడానికి కాదు, మనం ఒబే అవ్వడానికి విశ్వాసం అనేది ఇక్కడ కంప్లీట్గా న్యూ టర్మ్ ప్రియమైన వాళ్ళు. నిజం, దేవుడు ఎలా నాకు బలమైన విశ్వాసం ఉంది అని అంటే, ఇప్పుడు మనం అద్భుతాలు కావచ్చు, సూచక్రియలు చూస్తున్నప్పుడు ఎలా ఉంటాయి తెలుసా అండి? ఇగో ప్రభువు నేను నమ్ముతున్నాను, గుడివాడు ఉన్నాడు అనుకోండి, ప్రభువు నేను నమ్ముతున్నాను అనగానే ఆ నమ్మకానికి అతను దొరికింది ఏంటంటే చూపు దొరికింది, ఆపోజిట్ జరిగిందండి. నేను నమ్ముతున్నాను అన్న దానికి ఆపోజిట్ జరగడం చూసా. అంటే ఇగో అతడు గుడ్డివాడిగా ఉన్నాడు, నువ్వు చేయగలవు, నేను నమ్ముతున్నాను, నమ్మిన కారణాన్ని బట్టి అతనికి దొరికింది ఏంటంటే చూపు. సో ఈరోజు దేవుణ్ణి నేను కూడా నమ్ముతున్నాను, మరి దీనికి ఆపోజిట్ ఏంటి? నాకు శ్రమ వచ్చింది, కానీ నేను నమ్ముతున్నాను, దీనికి ఆపోజిట్ ఏం జరగాలి? వెంటనే ఈ శ్రమ దేవుడు దూరం చేయాలి, లేకపోతే నాకు ఇక్కట్లనేటి వెంటనే సరళం చేయాలి, ఇలా ఉంటుంది మన ఆలోచన. కానీ 11వ అధ్యాయంలో ఉన్న వీరు మనకు నేర్పించేది అది కాదు ప్రియమైన వాళ్ళారా. దానికి లోబడ్డం విశ్వాసం అని వీళ్ళు చెప్తుంటారు ఇక్కడ కంప్లీట్ గా. నేను అదే చెప్తున్నానండి. వాస్తవానికి ఇది సందర్భం నుంచి బయట తీస్తే ఇంకొకలా మనం ఎలా అయినా నేర్చుకోవచ్చు ప్రియమైన వాళ్ళ విశ్వాసాన్ని. కానీ హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి కాంటెక్స్ట్ సందర్భానుసారంగా చూస్తే ఎలా ఉంటుంది అని అంటే, ఆ పూర్వపు దినములు ఇంకనూ కొనసాగించుటకు, మనకు మరీ దేవుడు వాగ్దానం చేసిన శ్రేష్టమైన స్వాస్థ్యం పొందుకొనుటకు మనకు కొంత ఓర్మి అవసరమై ఉందన్నాడు కదా. ఆ ఓర్మిలో మనం తుదమట్టుకు నిలవాలి అని అంటే పురికొలిపేటువంటి ఈ విశ్వాసం కావాలి. ఈ విశ్వాసం ఏంటి అని అంటే దేవుడు ఏర్పరిచిన పరిస్థితుల కిందికి వెళ్ళేటట్టుగా చేసే, వాటికి వెనకకు వెళ్ళేటట్టుగా చేసేది కాదు. మళ్ళీ చెప్తాను, ఇక్కడ వీరు మనకు పురికొలుపుతున్న వారు వీరు నేర్పిస్తున్నటువంటి విశ్వాసానికి బలం ఏంటి అని అంటే దేవుడు ఏర్పరిచిన పరిస్థితుల కిందికి వెళ్ళేటట్టుగా చేసేటివి, వాటికి అపోజిట్ గా వెళ్ళేటట్టుగా చేసేటివి కావు. మీరు ఎవరినైనా తీసుకోండి, హేబేల్ని తీసుకోండి, హానోకుని తీసుకోండి, నోవాహుని తీసుకోండి, అబ్రహాం తీసుకోండి, ఇసాకుని తీసుకోండి, యాకోబుని తీసుకోండి, యోసేపుని తీసుకోండి, మీరు ఎవరినైనా తీసుకోండి, వారు పరిస్థితులకు అంటే లోబడి వెళ్ళినట్టుగా ఉంటుంది తప్ప ఏ పరిస్థితికి కూడా వ్యతిరేకంగా వెళ్ళినట్టుగా ఉండదు ప్రియమైన వాళ్ళ వారి జీవితంలో.
నిజం. వ్యతిరేకంగా వెళ్ళినట్టు ఒక్కటి కూడా లేదండి. అందుకోసం వీరు విశ్వాస వీరులు. వీరు ఇచ్చేటువంటి బలం ఏమిటి అని అంటే, ఈ విశ్వాసం అంతా ఏం చేయిస్తుందంటే దేవుడు ఏర్పరిచిన పరిస్థితుల కిందికి వెళ్ళమని చెప్తుంది. ఏంటి మనకు ఏర్పరిచినవి? ఎవడైనాను క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. ఏర్పరిచిన పరిస్థితులు ప్రియమైన వాళ్ళ. ఎవడైనా నా పేరును బట్టి నిజంగా అండి శ్రమ పడిన ఎడల సంతోషించి ఆ శ్రమను బట్టి ఇంకా దేవుని మహిమపరచాలి. దేవుడు ఏర్పరిచిన పరిస్థితులు. ఇలాంటి అనేక శ్రమలు మనం అనుభవించి దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి. అవి దేవుడు ఏర్పాటు చేసిన పరిస్థితులు అండి. వాటికి వ్యతిరేకంగా పోయేటట్టుగా చేసేది కాదు వీరు మనకి ఇచ్చే విశ్వాసం. వీరు ఇచ్చే విశ్వాసము, వీరి మాదిరి మనకి ఏ విధంగా ఉంది అంటే వాటి కిందికి వెళ్ళిపోటకు. ఇలా మీరు ఎవరిని ఆలోచించినా అలానే ఉంటుంది ప్రియమైన. సమస్తం వదులుకొని వచ్చాడు. దేవుడు వాగ్దానం చేశాడండి కానాను. కానీ అబ్రాహాం గారి గురించిన శ్రేష్టమైన మాట 11వ అధ్యాయంలో ఏమిటి అంటే, దానికోసం చూడలేదట ఆయన. మరీ శ్రేష్టమైన ఏది పునాది కలిగిందో దాని కొరకట ప్రియమైన వాళ్ళ. దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన పాలు తేనెలు ప్రవహించి పాలస్తీనాలో ఆయన ఎలా ఉన్నాడటంటే పరదేశీయ యాత్రికుగా. ఎందుకు అంటే ఆయన మనల్ని పురికొలుపుతున్నాడండి. ఇప్పుడు ఏ విషయంలో పురికొలుపుతున్నాడంటే పేతురు గారు అంటారు 2వ అధ్యాయంలో, ఇప్పుడు మనము కూడా భూమి మీద ఎలా ఉన్నామని పరదేశులము యాత్రికులమై ఉన్నామని మనల్ని గుర్తు చేస్తున్నాడు. మరి అబ్రాహాం గారు మనం విశ్వాసమునే మనం కూడా కలిగి ఉన్నాం. ఇప్పుడు ఆయన దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించి పాలస్తీనా ఇవ్వగానే ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు? ఈ రోజు దేవుని యొక్క ఆశీర్వాదమును, దేవుని యొక్క వృద్ధిని పొందుకున్న మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం? ఎందుకంటే మరీ శ్రేష్టమైన దాన్ని వెతికి ఆలోచనలో ఆయన ఉన్నాడు. మనం కంప్లీట్ గా షిఫ్ట్ చేంజ్ చేసుకున్నాం. ఇచ్చిన సమృద్ధిని బట్టి ఈ భూమి మీద శ్రేష్టమైన వాటిని సమకూర్చుకునే పనిలో మనం ఉండొచ్చు. నేను వాటికి వ్యతిరేకం గురించి మాట్లాడటం లేదు, కానీ నేను ఏం మాట్లాడుతున్నా అంటే అబ్రాహాం గారు మనకి ఇస్తున్నటువంటి విశ్వాసం గురించి గుర్తు చేస్తున్నాను. ఇక్కడ ఆపోజిట్ ఉంది చూసారా? నిజం ప్రియమైన వాళ్ళ. అందుకోసం వీరు కలిగి ఉన్న విశ్వాసం అండి ఓర్చుకోవడానికి ఓర్పునిస్తుంది ఆ శ్రమలో. కానీ ఈరోజు మనం స్వతంత్రించుకున్నాం చూసారండి, ఈ క్షేమము సంతోషంతో తెచ్చుకున్నటువంటి దేవుని నమ్ముతున్నాను అన్నటువంటి ఆ ఫీలింగ్ మనల్ని ఏం చేస్తుంది అని అంటే శ్రమ కిందకి వెళ్ళనివ్వదండి. కాంప్రమైజ్ చేస్తుంది, మనల్ని రాజీకి తీసుకుని వస్తుంది. లోకంతో రాజీ పడుతున్నాం ప్రియమైన వాళ్ళారా. చాలా విషయాల్లో కోల్పోతే కోల్పోయాను, ఆ నష్టం పర్వాలేదు నేను భరించుకుంటానని కోల్పోయినవి ఎన్నున్నవి మన దగ్గర ఆలోచించుకోవాలండి. కొన్నిసార్లు ధన రూపం కావచ్చు, వస్తు రూపం కావచ్చు, ఏదైనా కావచ్చు. అవి ప్రభునామం నిమిత్తం ఆ నష్టం నాకు అయినా పర్వాలేదు నేను దాన్ని వదులుకుంటానన్నటువంటి మనసు మన విషయంలో ఎంతున్నది? గుర్తు పెరిగిన పారామీటర్ అండి. నేను దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉన్నాననడానికి పారామీటర్ అది. అంత పొందుకోవడం ఉంది అని అంటే నాకు తెలియదు ప్రియమైన వాళ్ళరా, అది ఇంకొకరి దగ్గర నుంచి కూడా వచ్చుండొచ్చు. భయం అయ్యేటువంటి మాట ఆ విషయం. ఏమండి, ఒక విధంగా ఆల్మోస్ట్ మనం 9వ వాక్యం నుంచి చూడగలం, 8 నుంచి చూడగలం అబ్రాహాం గారి గురించిన సందర్భమే. ఆ విధంగా చెబుతూ మళ్ళీ ఈ అధ్యాయంలోనే మళ్ళీ ఎవరి ప్రస్తావన కూడా కనపడుతుంది అని అంటే దేవుడు పిలుచుకున్నాడండి అబ్రాహాం గారిని. ఎంత పిలుచుకున్నా, ఎంత సమృద్ధినిచ్చినా, ఎంత వాగ్దానం చేసినా, పాలు తేనెలు ప్రవహించి పాలస్తీనాన్ని ఇచ్చినా అబ్రాహాం గారికి ఉన్న లోటు ఏమిటి అని అంటే తన భార్య తనకు పిల్లలను కనలేందిగా ఉన్నది. దేవుడు చాలా దీర్ఘకాలం తర్వాత దేవుడు మళ్ళీ వాగ్దానం చేసి ఉన్నాడు, ఇవ నీకు ఎంత మందిని ఇస్తాను అని అంటే సముద్రపు ఇసుక రేణువులంతా, ఆకాశ నక్షత్రాలంతా. అంటే ఆ సమయానికి అబ్రాహాం గారిని దేవుడు ఏం చేశాడంటే పిలిచాడు, ఆకాశం వైపు చూడమన్నాడండి. అంతే. మనం అది కన్నా 15 చదివిన అలానే ఉంటుంది, ఇక్కడ చదివిన అలానే ఉంటుంది. ఆకాశం వైపు చూడమన్నాడు. వాస్తవం కట్టండి, ఆ సమయానికి కాబట్టి ఈ సమయానికైనా మనకున్నటువంటి ఈ కంటితో మనం ఆకాశంలో ఎన్ని నక్షత్రాలను చూడగలమంటే మాక్సిమం అండి, అదే మాక్సిమం 6000 కంటే ఎక్కువ చూడలేమంటండి. మనకున్న ఈ కంటితో ఇప్పుడు పైకి చూస్తాం కదా, చూడగానే ఎన్ని చూడగలమంటే 6000. కానీ అబ్రాహాం గారిని పిలిచి బయటికి తీసుకొని వచ్చి ఆకాశం వైపు చూయించి అప్పుడు అన్నమాట ఏంటంటే నీకు ఆకాశ నక్షత్రాలంత మందిని ఇస్తాను అంటే మాక్సిమం 6000 అయి ఉండొచ్చు. కానీ వెంటనే రెండో మాట అన్నాడు, సముద్రపు ఇసుక రేణువులంతా. ఒకవేళ మన దోశలోకి తీసుకున్నాం అనుకోని ఇసుకని ఏవి ఉండొచ్చేమో 6000 10,000 చేతులు పట్టేది. కానీ సముద్రపు ఇసుక రేణువులంతా అంటే ఎంత సంతానము దేవుడు ఇవ్వబోతున్నాడు. చూడండి, ఇది నమ్మాడు అని అంటే ఆయన ఆశ్చర్యం ప్రియమైన వాళ్ళారా, ఇది నిజంగా ఆశ్చర్యం. కానీ అప్పుడున్న సందేహం ఏమిటి అని అంటే మళ్ళీ వెంటనే ఆ ప్రస్తావన చూడగలం. ఇది అద్భుతమైన మాట. 11వ వాక్యం, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడని ఎంచుకొనేను గనక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. మళ్ళీ ఈవెను కూడా తీసుకొని వచ్చాడు ప్రియమైన వాళ్ళారా. ఒక అబ్రాహాం గారు మాత్రమే కాదట, శారా గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఏమన్నాడంటే ఆమె కూడా విశ్వాసమును బట్టి అంత వృద్ధాప్యంలో కూడా గర్భఫలమును సంతానమును పొందుకున్నది.
కానీ మళ్ళీ పరీక్ష ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడున్న పరీక్ష ఏమిటి అంటే ఒకరోజు మొత్తం వదులుకొని రమ్మన్నాడండి. వదులుకొని వచ్చాడు, అక్కడ నిలబడ్డాడు అబ్రహాం గారు విశ్వాస విషయం. మళ్ళీ రాగానే మళ్ళీ ఎంత సమృద్ధినిచ్చాడు, చాలా సమృద్ధినిచ్చాడు. ఒక వాగ్దాన దేశం మొత్తం ప్రామిస్ చేశాడు. మళ్ళీ ఇంకొక పరీక్ష ఏమిటి అంటే నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు, ఏక కుమారుని ఇచ్చాడు. మళ్ళీ ఇంకొక పరీక్ష, ఇప్పుడు ఆ ఏక కుమారుని నాకు ఇచ్చేయాలి నువ్వు. ఏమండి ఈ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయో తెలుసా ప్రియమైన వాళ్ళారా, ప్రతికూలంగానే ఉన్నాయి మనసు పెట్టి ఆలోచిస్తే. నేను మొన్న ఒక సేవకుని మాటలు వింటున్నప్పుడు అండి, ఆయన అబ్రహాం గారి జీవితంలో మొత్తం ఆశీర్వాదమును ధనమునే కొలత వేసుకుంటూ వస్తున్నాడండి. ఆయన హిస్టరీ మొత్తం తీసుకొని వస్తూ, అంటే ధనానికి ఉన్న ప్రయారిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ సేవకు చేసిన ప్రయత్నం ఏంటంటే అసలు చూడండి ఎంత బ్లెస్ చేశాడు, ఎంత బ్లెస్ చేశాడు, ఎంత బ్లెస్ చేశాడు. దానికి బలంగా వాడుతున్నటువంటి లేఖనం ఏమిటంటే సేవకుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆనాడు మాత్రం అలా చేసి ఈనాడు మాత్రం ఎందుకు మనం చేయడు. సో మనం క్లెయిమ్ చేసుకోవాలి. వింటున్నప్పుడు నాకు కూడా ఆశ అనిపించిందండి, భలే ఉంది ఇదేంటో అని. కానీ మనసు పెట్టి ఆలోచిస్తేనండి దేవుడు ప్రస్తావిస్తున్నప్పుడు అండి ఇక్కడ చూస్తున్న సందర్భాలు పూర్తిగా వేరున్నాయండి. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పరిగణ తీసుకొని దేవుడు ఆయన జీవితంలో పిన్ చేసి ఈ విషయం గుర్తు చేసుకొని అని చెప్తున్నవి ఎలా ఉన్నాయి అని అంటే నిజంగా నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు నమ్మిన సంగతులు ప్రియమైన వాళ్ళారు. ఇవన్నీ సమృద్ధి ధనవంతంగా ఉన్న స్థితి బయటికి వదిలేసాను కానీ ఎవరు వస్తారు చెప్పండి. నిరీక్షణకే ఆధారం లేదు, కానీ నిజ స్వరూపంలో ఉందని విశ్వాసంతో బయటకు వచ్చాడు. ఏమండి నిజంగా ఆశ్చర్యం, ఆ ప్రాయానికి అసలు గర్భం ధరించిన వాళ్ళు అప్పటి వరకు ఎవరు లేరు, నిరీక్షణకి ఆధారం లేదు. నిరీక్షణతో దేవుని ఎడల నమ్మిన కారణాన్ని బట్టి విశ్వాసం బట్టి ఇస్సాకును పొందుకున్నాడు. మళ్ళీ ఆశ్చర్యం ఏమిటి అంటే ఇచ్చిందే ఒక్కరిని, ఆ ఒక్కరిని మళ్ళీ బలి ఇవ్వమంటున్నాడు. కాబట్టి ఇవన్నీ ఇక్కడ చెప్పబడుతున్న ఈ వ్యక్తుల జీవితాల్లో ఉన్న సందర్భాలని మనకు నేర్పవలసిన బలమైన సంగతులు ఏమిటి అంటే ఏ పరిస్థితిలో కూడా దేవుని ఎడల మన విశ్వాసమును వదులుకోవద్దు. ఒక విధంగా అంటే ఇలా చెప్పొచ్చు అనుకుంటున్నాను, మన చాయిస్ ఇక్కడ కనపడుతుంది ప్రియమైన వాళ్ళారా. ఏంటి మీ చాయిస్, నా చాయిస్, మన చాయిస్ కనపడుతుంది, మన ఎంపిక కనపడుతుంది. వీరి ఎంపిక ఎంత బలంగా ఉంది అని అంటే వదులుకోలేదు దేవుణ్ణి. ఆశ్చర్యకరంగా అప్పుడు ఒక మాట చెప్పాడు అబ్రహాం గారి గురించి దేవుడు, అతను మృతుల పునరుత్థానాన్ని ముందే నమ్మాడు అన్నటువంటి విషయాన్ని తీసుకొస్తాడు ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే ఇచ్చింది ఒక్కరిని, కానీ ప్రామిస్ చేసింది ఎంతమందిని అంటే సముద్రపు ఇసుక రేణువులంతా. వారందరిని ఇవ్వకముందే ఇచ్చిన ఈ ఒక్కరిని అడుగుతున్నాడు అని అంటే అతను నమ్మింది ఒకే ఒకటి ఏమైనా ఉంది అని అంటే ఖచ్చితంగా మరణించిన ఆ కుమారుని మళ్ళీ తిరిగి లేపుతాడని, ఆనాడు మృతుల పునరుత్థానాన్ని నమ్మాడు అని అంటే ఎంత వెల్లడి చేసి ఉండొచ్చు చెప్పండి దేవుడు ఆయనను. ఇదే ప్రియమైన వాళ్ళారు. మీరు అది కన్నా 22 చదువుతున్నప్పుడు కూడా ఎలా ఉంటుందో తెలుసా, పనులతో చెప్తాడండి ఆయన. ఏమని చెప్తాడో తెలుసా, నేనును ఈ పసివాడును పర్వతం మీదకి వెళ్ళి ఆరాధించుకొని మళ్ళీ మేము తిరిగి వచ్చేది అంటాడండి. మేము తిరిగి వచ్చేది ఆ పదం ఉంటుంది మనకు, చదవండి. ఎలా ఊరికే కాదండి ప్రియమైన వాళ్ళారా, ఏదో చెప్పాలని చెప్పింది కాదు. ఎందుకంటే ఆ వాక్యం ఉంది, మనం చూడొచ్చు. 19లో అంటున్నాడు, ఇస్సాకు వలనైనది నీ సంతానమనునని అనబడునని ఎవరితో చెప్పానో ఆ అబ్రహాము మృతులను సైతకు లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా అతన్ని మృతులలో నుండి మరలా పొందిన. అసలు నిరీక్షణకు ఆధారం ఉందంటారా ప్రియమైన వాళ్ళారా? అప్పుడు ఇలా ఒకటి ఎప్పుడైనా జరిగింది? అసలు లేదండి. ఇప్పుడు మనమైతే నమ్మడానికి ఆధారం దొరికిందండి. యేసుక్రీస్తు వారి సమాధి ఇప్పుడు ఖాళీ ప్రియమైన వాళ్ళారా. అది ఎవరు కాదనలేని సత్యము. యూట్యూబ్ లో చూడగానే కనపడేటువంటి వీడియో, యెరూషలేం దేశం పోతే మనకు కూడా కనపడేది. ఇప్పుడైతే మనకు ఆధారం ఉందండి కొంతనన్నా, కానీ 2000 సంవత్సరాలకు పూర్వమే ఆయన నమ్మాడు. దాన్ని ఏమన్నాడంటే విశ్వాసమును బట్టి. మీరు ఇసాకుని తీసుకున్నా, యోసేపుని తీసుకున్నా, యాకోబుని తీసుకున్నా, వాళ్ళందరి సంఘటనలు చూస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉన్నాయి అని అంటే వండర్ఫుల్ ప్రియమైన వాళ్ళారా. తండ్రి ఏదైతే చేసి ఉన్నాడో ఇసాకు కూడా అదే చేసి ఉన్నాడట. నిజమండి. యాకోబును ఆశీర్వదించే విషయంలో ఏశావును యాకోబును ఇద్దరిని ఆశీర్వదించాడు. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా యాకోబుకు జ్యేష్ఠత్వపు హక్కు యొక్క ఆశీర్వాదములన్నీ వచ్చేటట్టుగా చేసి ఉన్నాడు. మనం అనుకోవచ్చు యాకోబు మోసం చేసి ఏశావు దగ్గర నుంచి కొట్టేశాడు. కానీ అక్కడ దేవుడు అన్నమాట ఏంటో తెలుసా అండి, మనం ఎవ్వరూ అనుకోని మాట. విశ్వాసమును బట్టి యాకోబు ఇప్పుడు మనం ఒక చూసేది ఏంటి అంటే మోసం చేసి అన్న దగ్గర నుంచి తీసుకున్నాడని మనకు కనపడేది. కానీ దేవుడు మాత్రం చెప్పే మాట అది మోసంతో వచ్చిందని అనటం లేదు. విశ్వాసమును బట్టి ఇగో ఇప్పుడు ఆ హక్కుకు, ఆ వాగ్దాన దేశానికి సంబంధించిన వరాములన్నీ తను పొందుకొని ఉన్నాడు. ఏం చెప్పొచ్చు చెప్పండి? ఇక్కడ ఏశావు నమ్మలేదు, కానీ యాకోబు నిరీక్షణకి ఆధారం లేనప్పుడు నమ్మాడు. ఏ విధంగా అంటే దేవుడు ఇస్తాడు అని. చూడండి, ఇవి మన ఊహ కందని ప్రియమైన వాళ్ళ ప్రాంగా చెప్పాలి అంటే ఇవి విశ్వాసాలకు ఏమనాలి, గుర్తులు ప్రియమైన వాళ్ళ.
చాలా మంది మనం అనుకుంటుండొచ్చు వినడం వలన మనకు కలుగుతుంది విశ్వాసం అని. ఎక్కడ టెస్ట్ చేయబడుతుంది చెప్పండి? అది మనకు అసలు ఎక్కడైనా పరీక్షింపబడుతుందా? పోనీ ఎక్కడైనా నిరూపింపబడుతుందా? ప్లెయిన్గా సాగుతున్నాయండి మన దినాలు. ఏమండి ఇప్పుడు మనం చదువుతున్న ఈ భక్తుల జీవితంలో అంటే ప్రతిరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాయని కాదు, కానీ ఆ పరిస్థితులు వచ్చినప్పుడు కనపడింది ప్రియమైన వారిలో. మరి ఇప్పుడు మన పరిస్థితి వింటున్నది, మనం స్వతంత్రించుకుంటున్నది ఇప్పుడు మనతో ఉంది అనుకుంటున్నాం కదా, అది పరిస్థితులు వచ్చినప్పుడు నిలబడుతుందా? ఎప్పుడు ఈ సంఘంలో ఈ పత్రిక రాస్తున్నప్పుడు నిలవలేదండి, వాళ్ళ పరిస్థితులు రాగానే బలహీనపడింది. వీళ్ళని తెలుసుకొని వీళ్ళను మనం పోవడానికి కాదండి వీళ్ళు చెప్పబడింది. వీళ్ళు ఎందుకు మనకు చెప్పబడుతున్నారు వీళ్ళందరూ అని అంటే, వారు కలిగి ఉన్న విశ్వాసంతో వారు స్వతంత్రించుకున్నది మనకు గుర్తు చేస్తున్నారు. వదులుకోవద్దు మీరు ఈ విశ్వాసాన్ని, శక్తి కలిగింది అని చెప్తున్నారండి. నిజం. మోషే గారి ప్రస్తావన తీసుకొని వస్తే 2వ పర్సన్ అండి ఎక్కువ పోర్షన్ ఇచ్చింది దేవుడు ఈ చాప్టర్లో. ఆయన గురించి కూడా అద్భుతం ప్రియమైన వాళ్ళారా. వదులుకున్నది అంతా ఇంత కాదు. ఆయన వదులుకున్నది ఏదో త్యాగం అనలేదండి. దేవుడు ఏమన్నాడు? విశ్వాసమును బట్టి మోషే, విశ్వాసమును బట్టి ఐగుప్తు సామ్రాజ్యమును రాజరికపు అధికారమును ఒక విధంగా భోగములు కలిగిన స్థితిని అన్నింటినీ, సౌకర్యములను సుఖములను భోగములన్నింటినీ వదులుకొని అల్పకాలము పాప భోగం అనుభవించట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని తన చాయిస్ కనపడిందండి అక్కడ. దానికి ప్రతిగా దేవుడు అన్న మాట ఏంటంటే, ఇప్పుడు ఇతని విశ్వాసం బట్టి. ఈ అధ్యాయం అంతా ఎందుకున్నదో తెలుసా ప్రియమైన వాళ్ళ? మన ఆత్మను సంపాదించుకున్నటకు, క్రీస్తు నిమిత్తం మనకు ఎదురవుతున్న శ్రమలో, క్రీస్తు నిమిత్తం మనకు ఎదురవుతున్న ఈ లోకంలో వ్యతిరేకతలో మన ఆత్మను సంపాదించుకున్నటకు వీరందరూ పురుకొలుపుతున్నారు. మనం ఎవ్వరం కూడా వీరితో మ్యాచ్ చేయలేమండి. వీరు చేసినది, వీరందరూ ఇంత ఘనమైన కార్యములు చేయటకు కారణం దేవుడు ఏమంటున్నాడంటే విశ్వాసం బట్టి చేయగలిగారు వారందరూ. అవి అంటే అదే విశ్వాసం మనం కూడా కలిగి ఉంటే మన జీవితంలో దేవుడు మనకి ఏర్పాటు చేసిన పరిస్థితులలో కూడా మనం ముందుకు సాగగలవని వీరు మనకు సాక్ష్యం ఇచ్చుచున్నారు ప్రియమైన వాళ్ళ. దేవునితో సాక్ష్యం పొందుకున్నారు, ఇప్పటికి జీవించున్నారు, మనతో మాట్లాడుతున్నారు, మనల్ని కూడా పురికొల్పుతున్నారు. ఏమన్నా తెలుసు? సాగండి. వెంటనే యెరికో పట్టణం కూలిపోయే ప్రస్తావన, తర్వాత వారు కానాను స్వతంత్రించుకునే ప్రస్తావన ఈ ఫ్లోలో ఉంది. రాహబ్ అనే వేశ్యను గురించిన ప్రస్తావన కూడా ఈ చాప్టర్లో ఇద్దరు ఉమెన్ ప్రియమైన వాళ్ళ. ఒకరు శారా అయితే, రెండు రాహబు. ఆమెను గురించి కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే విశ్వాసమును బట్టి. ఆశ్చర్యం అండి. అందులో ఏం చూశారు దేవుడు అంటే, ఆమె నమ్మిందండి. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు దేవుడు యెరికో మొత్తం కూడా ఒకటి ఇశ్రాయేళ్లకు దేవుడు ఇవ్వబోతున్నాడని విశ్వసించింది. వాళ్ళ ముందు ఒక వినతి పెట్టుకున్నది, మీరు వచ్చినప్పుడు మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారిని కాపాడండి. దేవుడు ఎంత వంతులోకి ఇచ్చాడట అంటే, ఇప్పుడు నేను విశ్వాస వంతుల్లోనికి తీసుకొచ్చేస్తున్నాను. అదొకటే కాదు, యేసుక్రీస్తు వారి వంశావల్లోనికి దేవుడు చేర్చాడు అంటే ఏ కారణంను బట్టి? మనం కలిగి ఉన్న విశ్వాసంను బట్టి. నేను ఒక చిన్న ప్రశ్న ఇది చదువుతున్నప్పుడు నా హృదయాన్ని అడిగింది, నేను మిమ్మల్ని అడగాలనుకుంటాను. మరి మన విశ్వాసము మనల్ని ఏ విధంగా సిద్ధం చేస్తుంది దినదినము? వీరు కలిగి ఉన్న విశ్వాసం వీళ్ళలో ఇలాంటి కార్యములకు సిద్ధం చేసిందండి వీళ్ళని. చిన్నవేం కావు ప్రియమైన, చిన్నవేం కావు ఇవి. కానీ వీళ్ళు కలిగి ఉన్న విశ్వాసం వీళ్ళను వీటికి సిద్ధం చేసిందండి. మన అనుదినం ప్రభుతో ఉంటున్నాము, వాక్యం చదువుకుంటున్నాము, సంఘారాధనలు, ప్రార్థనలు, ధ్యానాలు ఇవన్నీ ఉంటున్నాయి కదా. మరి మనం కలిగి ఉన్న విశ్వాసం మనల్ని అనుదినం ఏ విధంగా సిద్ధం చేస్తుంది? ఏ విధంగా అడగాలి ప్రియమైన? దేనికి సిద్ధపడుతున్నాం మనం? దేనికి ఆలోచించుకోవాలి. ఇక ఏమని చెప్పను, బారాకు, సంసోను, యొఫ్తా, దావీదు, సమయలు, ఇక చెప్ప వీలు పడనంత మంది వాళ్ళందరూ విశ్వాసంలో బట్టే. అందరూ పొందుకున్నారా అంటే లేదండి. ఈ అధ్యాయము సమపాలల్లో ఉంది. పొందుకున్న వారు ఉన్నారు, కోల్పోయిన వారు ఉన్నారు. ఏమండి, సౌకర్యమును అనుభవించిన వారు ఉన్నారు, యాతన పెట్టబడిన వారు ఉన్నారు, సమృద్ధిని చూసిన వారు ఉన్నారు, ఒక విధంగా లేమిని, దారిద్ర్యమును చూసిన వారు ఉన్నారు, కోల్పోయిన వారు ఉన్నారు, మృతుల పునరుత్థానం చేత మరలా తిరిగి పొందుకున్న వారు ఉన్నారు. ఇవన్నీ ఎందుకు జరిగాయి అని అంటే దేవుడు ఒక్క మాటలో చెప్పేశాడు, విశ్వాసమును బట్టి వీటన్నింటినీ స్వతంత్రించుకున్నారు వీరందరూ. మేబీ ఇలా అనుకోవచ్చు అనుకుంటాను ప్రియమైన వాళ్ళ. ఈ 11వ అధ్యాయం అంతా మనకు దేన్ని చూపిస్తుందంటే విశ్వాసానికి ఉన్న శక్తిని చూపిస్తుంది. కానీ ఈ శక్తి దేనికి వాడాలని ఈ సందర్భంలో ఈయన గుర్తు చేస్తున్నాడు అని అంటే, క్రీస్తు నిమిత్తం మనకు ఎదురవుతున్న శ్రమలలో మనం ఓర్చుకోవడానికి వాడుకుందాం ఈ శక్తిని. అదే కదండి ప్రభు కూడా అన్నది, మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల మీరు ఆజ్ఞాపించండి, వెళ్ళి అక్కడ పడును అన్న మాట అంటాడు కదా. శక్తి ప్రియమైన వాళ్ళ అందులో కూడా కనపడుతుంది. ఒకవేళ మనం సందర్భంలో దీన్ని మనం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే, వీరి ద్వారా పురికొల్పబడుతున్న మన మనసు, వీరి ద్వారా మనం ప్రేరేపింపబడి సిద్ధపడుతున్న, స్వతంత్రించుకోవాలని ఆశపడుతున్నటువంటి విశ్వాసానికి ఉన్న స్ట్రెంగ్త్ ఎంత అనంటే
రక్తము కారునంతగా క్రీస్తు నిమిత్తం శ్రమనందుటకు సిద్ధం చేయగలదు. అలాంటి వారే మన పూర్వీకులు, ప్రియమైన వాళ్ళ. అలాంటి వారే హతసాక్షులుగా మరణించిన వారు. అలాంటి వారే ఇప్పటి వరకు మనకు తెలియని ఎక్కడో ఒక చోట క్రీస్తు నిమిత్తము గాయములను, హింసను, శ్రమను పొందుకుంటున్నవారు. ఈ అధ్యాయం ద్వారా నా హృదయంలో ఉన్నటువంటి ఆలోచన మీ హృదయానికి చేరవేశానో లేదో నాకు తెలియదు, కానీ నేను భావించింది ఒకటే, ప్రియమైన వాళ్ళరా. ఈ పత్రికలో వీరి గురించి ఎందుకు చెప్పబడిందో అది అర్థం కావాలి, అది మన దగ్గరికి కూడా రావాలి. ఎందుకు చెప్పబడింది అని అంటే, ఇక మీరు మీ ఆత్మను సంపాదించుకున్నటకు ఇప్పుడు మీ విశ్వాసం చేతనే మీకు వీలవుతుంది. కొంత ఓర్చుకోవాలి, మళ్ళీ వెనక తీయొద్దు. మళ్ళీ మీరు పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకుని మళ్ళీ ఆ మొదటి చోట్ల నిలబడాలని వాళ్ళని ఏ విధంగా ఇంకా పుష్ చేస్తున్నాడో, వాళ్ళను ఆ విధంగా పురికొలుపుటకు పుష్ చేయడానికి వీళ్ళని గుర్తు చేస్తున్నాడు కదా. వీరు కూడా మనల్ని ఆ విధంగా పురికొల్పాలి. ఇక నుంచి ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు, ప్రియమైన వాళ్ళరా, మీకు నాకు గుర్తు చేయాల్సింది, వీరందరూ విశ్వాస వీరులు మాత్రమే కాదు, వీరు నాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా పురికొలుపుతున్నారు. దేని కొరకు అంటే, క్రీస్తు నిమిత్తం ఇప్పుడు నాకు ఏర్పాటు చేసిన విధిలో నేను కొనసాగుతాను. ఆయన నామం నిమిత్తము, ఆయన రాజ్యం నిమిత్తం నేను శ్రమనందుటకు, నేను వెనక తీయట కాదు. చూడండి, ఎవ్రీడే ఉంటుందని నేను చెప్పను, ప్రియమైన వాళ్ళ. నాకు కూడా ఇంకా ఎదురవ్వలేదు ఆ దినం. నాకేమర్థం అవుతుందంటే, ఒక రోజు మొదలవుతుందండి. ఆ మొదలయ్యే రోజే మనం తేలిపోయే రోజు కాకూడదు, ప్రియమైన వాళ్ళ. నా మాట మీ దగ్గరికి చేరింది కదా. ఆ మొదలయ్యే రోజే మనము తేలిపోయేటువంటి, వెనక తీసేటువంటి రోజు అవ్వకూడదు అనంటే, వీరందరూ మనల్ని ఆవహించి మనకు ఒక సంగతి నేర్పిస్తుండాలి. వారందరూ విశ్వాసమును బట్టి వీటన్నిటిని స్వతంత్రించుకోగలిగారు అంటే, నేను కూడా దేవుని ఎడల కలిగి ఉన్న విశ్వాసమును బట్టి ఈ శ్రమను ఓరవగలను. విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపం. ఏదైతే కనిపించట్లేదో అది ఉన్నది అనటకు రుజువు. నిజం, ప్రియమైన వాళ్ళ. ఈరోజు క్రీస్తు నిమిత్తం మనం ఎదురు చూస్తున్నది ఎవరు కనపడటం లేదు, కానీ దానికి నిజమైన రుజువు ఏంటంటే, దాని గురించి ఆయన నిమిత్తం మనం శ్రమ అనుభవిస్తే మన రుజువు బయటకు వస్తున్నట్టే. మనం దేని కొరకైతే ఎదురుస్తుంది దాని వైపు స్టాండ్ బై అయ్యామండి, నిలబడ్డాము. నిరీక్షణ గురించి కూడా చెప్తున్నప్పుడు దేవుడు ఏమంటాడు, లంగర్తో పోలుస్తాడండి. లంగర్తో ఎందుకు పోలుస్తాడు అని అంటే, మీరు ఆలోచించిన ఒక పెద్ద పడవనే నీటిలో అటు ఇటు కొట్టుకొని పోకుండా ఉండడానికి నీటిలో వదిలేస్తారండి. యాంకర్, లంగర్ ఏమి సాఫ్ట్ మెటల్తో ఉండదు, ప్రియమైన, చాలా బరువుగా దృఢంగా ఉంటుందండి లంగర్ అనేది. విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపం అని అంటే, మీరు ఆలోచించండి, నిరీక్షణ ఎంత హార్డ్గా ఉండాలి. అంటే హార్డ్ అంటే కఠినం అని కాదు, కానీ అంత బలంగా ఉండాలో మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం క్రీస్తు నిమిత్తం బ్రతుకుతున్న ఈ జీవితం అంతా నిరీక్షణతో అనుభవిస్తుందండి. మనం ఎవ్వరికి కనిపించట్లేదు ఇంకా, నిజం, ఎవ్వరికీ తెలియదు ఇది ఇంకా. అది ఆయన వచ్చినప్పుడే మళ్ళీ చూడబోయేది. మరి కనపడంలో దాని కొరకు ఎందుకు ఇంత పాకులాట, ఇంత పట్టుదల అంటే అదే నిరీక్షణ, ప్రియమైన వాళ్ళరా. ఆ నిరీక్షణ నిజ స్వరూపమే విశ్వాసం. ఆ విశ్వాసంతోనే ఈ జీవితమును ప్రభువుకు మహిమకరంగా మనం తీసుకుని వెళ్ళగలం. కన్క్లూజన్ స్టేట్మెంట్ ఏంటి అని అంటే, ఈ అధ్యాయం చివరికి వచ్చేసరికి వారందరూ బతుకున్నారు, అదే రీతిగా మన కొరకు ఎదురు చూస్తున్నారు అన్నమాట. ఆశ్చర్యం అనిపిస్తుంది, ప్రియమైన వాళ్ళ. కొంచెం పర్సనల్ గా తీసుకొని దాన్ని మనం మెడిటేట్ చేసి క్లోజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 39. మరి ఈ జాబితా అంతా రాసుకుంటూ వచ్చి, ఇగో వారు బ్రతకడానికి ఒక 5 minutes క్లోజ్ చేస్తాను. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రుల ఇండి శ్రమ పెట్టబడి హింస పొందుచు, అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములను తిరుగులాడుచు సంచరించి, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. మరి మనం ఎందుకు మంచిది అనుకుంటున్నాం? మనం ఎందుకు మంచిది? ప్రభు అన్నాడు కదా, మీరు ఈ లోక సంబంధులు అయితే మీతో స్నేహిస్తుంది ఈ లోకం, కానీ మీరు నా సంబంధులు అయ్యారా, లోకం మిమ్మల్ని ఇక స్నేహించదు. వీరెవ్వరు కూడా లోక సంబంధులు కాదు కనుకనే అట్టి వారికి ఈ లోకం యోగ్యమైంది కాదు. వారు ఉన్నప్పుడు కూడా వారికి అనుకూలంగా ఏం చేయలేదండి ఎప్పుడు కూడా. మరి ఇప్పుడు మనకు అనుకూలంగా చేస్తుంది అని అంటే మనం ఎక్కడో కాంప్రమైజ్ అయ్యాం. మన విశ్వాసం సన్నగిలింది, ప్రియమైన వాళ్ళ. ఇక్కడ మళ్ళీ ముందుకు రాగలిగితే, ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ వీళ్ళ మార్గంలో మనం మళ్ళీ నడిస్తే మనకు కూడా ఈ లోకం యోగ్యమైంది కాదు. మరి ఎక్కడుంది మనకు లోకం? మనకు యోగ్యమైంది ఎక్కడుంది? వీళ్ళందరూ అట ఒక మంచి కమ్యూనిటీ కోసం ఎదురు చూస్తున్నారటండి. 39 అదే అంటాడు, వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణలో కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచింది. ఒక బెటర్ ప్లేస్ మాత్రమే కాదట, ఒక బెటర్ కమ్యూనిటీ కోసం కూడా వీరందరూ వెయిట్ చేస్తున్నారు. ఆ బెటర్ కమ్యూనిటీలో పౌలు గారు ఏమన్నారంటే, మనమని నిన్ను, నన్ను, ఆయనను అందరినీ చేరుస్తున్నాడు, ప్రియమైన వాళ్ళ, క్రీస్తులోనికి వచ్చిన వారందరినీ. నిజంగా ఆ బెటర్ కమ్యూనిటీతోనే కలవడానికి మనం ఇక్కడ సిద్ధపడుతున్నామా, లేకపోతే ఈ లోకంలో ఒక బెటర్ కమ్యూనిటీ ఏర్పాటు చేసుకొని తప్పిపోయిన కుమారుడు చేసినట్టుగా చేస్తున్నావా? మన దగ్గర ఉన్నదంతా వేపరచుటూ, అన్ని సమకూర్చుకొని తింటూ, తాగుతూ, భోగిస్తూ,
లోకంలో ఉన్నటువంటి సుఖభోగముల యందు ఆనందపడుతూ ఏ విధంగా ఉన్నాం, ఏ కమ్యూనిటీకి మనం ఈరోజు దగ్గరగా ఉన్నాం అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి ప్రియమైన వాళ్ళ. కానీ వీరందరట వెయిట్ చేస్తున్నారటండి. వీళ్ళతో వెళ్ళి రేపు కలవబోయే వాళ్ళు కూడా ఎవరు అనంటే వీరి వలె విశ్వాసం చేత దేవుని ద్వారా సాక్ష్యం పొందుకున్న వారు మాత్రమే పోయి చేరగలరు. అందుకోసమే ఇప్పుడు మనందరి ఆలోచనలు వీరి గురించి చెప్పి వీళ్ళ మీద మనసు పెట్టుకునే వారిగా ఉంచాలని కాదు, కానీ వీరిని గుర్తు చేస్తూ వీళ్ళని బలపరిచి ఈ రీతిగా నడిపించిన విశ్వాసమునకు కర్త ఆయన దాన్ని కొనసాగించేటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చి ఈ అధ్యాయంను ఆయన క్లోజ్ చేయడం జరిగింది ప్రియమైన వాళ్ళ. కన్క్లూజన్ లో ఈ అధ్యాయం ముగింపులో ఆయన చెప్పింది ఏంటంటే విడగొట్టడం వల్ల 12లోకి వెళ్ళిపోయింది, కానీ 11లోనికి రావాలి. ఇప్పుడు వారి వలె విశ్వాసంతో ఇలా మనం సాగాలి అనంటే ఇప్పుడు మనం ఎవరి వైపు చూడడం మొదలవ్వాలి అంటే ఎవరు విశ్వాసాన్ని ఇస్తారు, ఆ ఇచ్చిన విశ్వాసాన్ని తుదమట్టుకు కొనసాగేటట్టుగా ఎవరు కాపాడతారో ఇప్పుడు మీరు ఆయన వైపు చూసేవారుగా మారండి. ఆయన వైపు చూడడం అంటే ఏంటి వచ్చే వారం చూద్దామండి, ఎందుకంటే 12వ అధ్యాయంలో ఉంది ఆయన వైపు చూడడం అంటే ఏంటో. బట్ 11వ అధ్యాయం మనకు నేర్పించవలసిన ఒక్క చిన్న సరళమైన విషయం ఏమిటి అనంటే మన శ్రమలో తుదమట్టుకు నిలవాలి అనంటే విశ్వాస వీరులలో ఉన్నటువంటి ఆ విశ్వాసము మనందరిలో కూడా ఉండాలి ప్రియమైన వాళ్ళారా. ప్రభు స్థిరంగా అన్నాడు, అందరిలో లేదు అన్నాడంటేనే ఆలోచించాలి మనం. దానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడు ఆయన. ఎవరైతే ఆతరో, ఎవరైతే దాన్ని కొనసాగించేవారో ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి దాన్ని పొందుకుంటేనే మన విధి. ఇప్పుడు ఇలా పొందుకున్న వారందరి కొరకు ఎదురు చూస్తున్నారట. వారందరూ కలవడానికి సిద్ధపడదామండి వారందరినీ. అలా సిద్ధపడాలి అనంటే ఇక్కడ మనకు ఏర్పాటు చేసినటువంటి క్రీస్తు నిమిత్తమైనటువంటి జీవితమును మనం బతకాలి ప్రియమైన వాళ్ళ. వెనక తీయొద్దు అని ప్రభువుని బట్టి మరలా జ్ఞాపకం చేస్తూ వీరందరిని బట్టి నేర్చుకోవడానికి సిద్ధపడాలని పిలుపునిస్తూ నా మాటలు ముగిస్తున్నాను.